నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెటర్నరీ ఆసుపత్రికి కొత్త దిశ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 27.50 లక్షల రూపాయలతో ఆధునిక ఎక్స్రే, అల్ట్రాసౌండ్ సేవలు ప్రారంభం. రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ పట్ల వెటకారంగా మాట్లాడడం మానుకోవాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వాసంశెట్టి గంగాధర్ రావు సూచన. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీ పుష్పోత్సవం, పవలింపు సేవలు గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ వెంకట రత్నమాల దంపతుల చేతుల మీదుగా వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరంలో 27.50 లక్షల రూపాయలతో ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు నీటి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లో అరుదుగా లభించే సదుపాయాలు ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజలకు అందుబాటులోకి రావడం గర్వకారణమని అన్నారు. ఇప్పటి వరకు పశువులకు, పెంపుడు జంతువులకు ఎక్స్రే లేదా స్కానింగ్ అవసరమైనప్పుడు రైతులు, జంతు ప్రేమికులు కాకినాడ, గన్నవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు. 3 నెలల్లోపు ఉన్న దూడలు, పశువులు, కుక్కలు, పిల్లులు సహా అన్ని జంతువులకు అవసరమైన అల్ట్రాసౌండ్ పరీక్షలు ఇప్పుడు స్థానికంగానే అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సదుపాయాలతో జంతువుల ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించి సమయానికి చికిత్స అందించవచ్చునని వెల్లడించారు. డిజిటల్ ఎక్స్రే ద్వారా పరీక్షా ఫలితాలు వెంటనే మొబైల్ ఫోన్కు చేరే విధంగా సాంకేతిక సదుపాయాలు కల్పించామని వివరించారు. అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీలు, అంతర్గత అవయవాల పరిస్థితిని సులభంగా నిర్ధారించవచ్చునని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజారోగ్యంతో పాటు జంతు సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రోజుకు 25 నుండి 30 వరకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. గతంలో రోజుకు కేవలం 10 ఆపరేషన్లు మాత్రమే జరిగేవని, ఇప్పుడు సేవల వేగం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమాలు కొనసాగితే వచ్చే ఏడాది నగరంలో వీధి కుక్కల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చునని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భావోద్వేగంగా మాట్లాడుతూ మూగజీవులపై ప్రేమ, వ్యక్తిగత అనుభవం ఈ ప్రాజెక్టుకు ప్రేరణగా నిలిచాయని తెలిపారు. తమ ఇంటిలో ఒక జంతువు మరణంతో తమ కుటుంబం అనుభవించిన బాధను గుర్తు చేసుకుంటూ అలాంటి బాధ ఇంకెవరూ అనుభవించకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక సదుపాయాలను రైతులు, జంతు ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కొప్పక వెంకట నారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, నాయకులు నిమ్మలపూడి గోవింద్, బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, కేలం శ్రీను, విజయ్ కుమార్, ఆసుపత్రి ఏడి డాక్టర్ కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెటర్నరీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదొక మైలురాయి. సిఎస్ఆర్ నిధుల కింద సుమారు 27.5 లక్షలు తీసుకువచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో లేని ఒక వసతుల్ని రాజమహేంద్రవరం గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో కల్పించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 27.5 లక్షలతోటి స్కానింగ్ మరియు ఎక్స్రే మెషిన్స్ ఏదైతే 3 నెలల లోపు ఆవులు కానీ, గేదెలు కానీ, 3 నెలల లోపు పిల్లలు కానీ, అలాగే కుక్కలు, పిల్లులు, ఇవన్నిటికీ కూడా ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ చేయవలసి వస్తే ఇప్పటి వరకు అయితే కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, లేకపోతే గన్నవరం దగ్గర ఉన్న యూనివర్సిటీకి తీసుకెళ్లే పరిస్థితి. ఈరోజు ఇంకా సమస్య లేకుండా
ఏదైతే యానిమల్ లవర్స్ కానీ లేకపోతే ఈ పశువుల మీద ఆధారపడిన రైతన్నకు కానీ వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి యొక్క బాధను కూడా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క బాధను కూడా అవగాహన చేసుకొని ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సుమారు 27.5 లక్షలతో ఈ రోజున ఎక్స్రే మరియు స్కానింగ్ మెషిన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచే ఏదైతే వాటికి సంబంధించిన వారు రైతన్నకు కానీ యానిమల్ లవర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులో ఉందని వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ రోజున జంతు సంరక్షణ అలాగే ప్రజల యొక్క భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ జంతు సంరక్షణలో భాగంగా కూడా రాజమహేంద్రవరంలో ఉన్న ఏబీసీ సెంటర్లో కూటమి ప్రభుత్వం రాకముందు సుమారు 50 కెన్నల్స్ ఉండేవి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కాస్త 145 కెన్నల్స్ కింద మార్చాం. అంటే ఎక్కువ శాతం డాగ్స్ని అక్కడ పెట్టుకొని ఒక ఆపరేషన్ థియేటర్ ఉండేది కల్లా 2 ఆపరేషన్ థియేటర్స్గా పెంచుకున్నాం. నీటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గ్రహించి 7 లక్షలతో బోరు వేయించాం. మ్యాసివ్గా ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకుంటా ఉన్నాం. అంటే ఏం చేయాలో ఈ యొక్క ప్రజల యొక్క రక్షణ భద్రత అలాగే జంతువుల యొక్క సంరక్షణ కూడా తీసుకున్నాం. మెయింటెనెన్స్ అనేది కన్జ్యూమబుల్స్ అని కొన్ని ఉంటాయి. దానికి యూజర్ ఛార్జెస్ అని కొంచెం పెట్టడం జరిగింది. మరి ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ మిషనరీకి ఎక్స్రే ఫిలిమ్స్ కానీ లేకపోతే ఈ జెల్స్ కానీ టిష్యూలు కానీ అదేవిధంగా పీరియాడికల్ యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఛార్జెస్ అవుతుంటాయి. దానికోసం నామినల్ ఛార్జెస్ పెట్టడం జరిగింది. అదే కదా లివర్ ఫంక్షన్ టెస్టులు కానీ ఎక్స్రేకి జనరల్గా బయట 600 తీసుకుంటే ఇక్కడ 250 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిజిటల్ ఆ కంపెనీతో వచ్చినవి ఒక 10 రోజులకి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మూలన పెడితే మళ్ళీ మనకి వేరే విధంగా అపాసులు ఫాలో అవుతామని మరి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే దీనికి కంటిన్యూస్గా సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే హ్యూమన్ అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. మరి మూగజీవులు ఎక్కడికి వెళ్తాయి? ఉన్నది ఒకటే వెటనరీ హాస్పిటల్ గవర్నమెంట్. మరింత సేవ చేయాలని ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఈ నిధులు మన అందరూ వాడుకొని ఇంకా మరిన్ని దాంట్లో ఎందులో అంటే ఇప్పుడు ప్రోబ్స్ అని తీసుకున్నాము. ఇంకా ఎక్కువ కాడి అంటే ఇప్పటివరకు లివర్ కిడ్నీ ఇంటెస్టైన్స్ ప్రెగ్నెంట్ అయ్యే చూడడానికి ఉంది. త్వరలోనే మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూడడానికి ఎక్కువ కార్డియోగ్రామ్ ఒక ప్రోబ్ ఉంది సార్. అది 2.5 lakhs అవుతుంది. అదేవిధంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా ఒక 2 lakhs అవుతుంది సార్. అవి కూడా వస్తే 100% మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే రాష్ట్రంలో మన రాజమండ్రి మనం చేసుకుంది ఏంటంటే అందరూ కూడా మంచి దాన ధర్మాలకు మంచి ఆలోచనతో ఉండి అన్నిటికీ అభివృద్ధికి సహకరించే ప్రజలు మన దగ్గర ఉన్నారు. కాబట్టి మరి అందరికీ రాజమండ్రి ప్రసాదానికి వారు నడిపిస్తున్న మన ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఏం కావాలి మొత్తం టోటల్గా వాళ్ళ యానిమల్స్ సంబంధించిన ఈ కార్యక్రమాన్ని తీసుకునడానికి ఎవరో ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరో ముందుకు వచ్చారో నాకైతే తెలియదు. అలాగే ఇదే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ప్రజలకు అందుబాటులో ఏం కావాలి, పేద ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి ఏది వేలు మనం సహాయ సహకారాలు అందించగలం ప్రజాప్రతినిధిగా ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టిన వెంటనే ఎవరు ఏం పెట్టినా కూడా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక కార్యక్రమాలు మొన్నే మనకి ఎక్స్రే తీయడానికి కూడా రోజుకి 150 మందికి ఈజీగా ఇంతకుముందు 5-10 minutes బట్టి ఎక్స్రే 1 minute ఎక్స్రే వచ్చేలాగా ఆయన మొన్న ఓపెన్ చేయడం జరిగింది. అది సిఆర్ఎస్ నిధులతోటి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మన వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ ఒక స్కూల్కి మన నేషనల్ స్కూల్ ఉంది, ఆ హెడ్ మాస్టర్ గారు అక్కడ వచ్చి సిబ్బంది కూడా వాళ్ళు అలాగే తర్వాత మనకి కమిటీ కూడా అక్కడ ఏం కావాలన్నది చెప్పినన్నే అంటే వాళ్ళు చెప్పడమే తరువాయి వాళ్ళందరికీ కూడా ఆ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఏం కావాలి, అలాగే స్కూల్కి యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళకి ఏం కావాలి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గని భరత్ పట్ల వెటకారంగా మాట్లాడడం మానుకొని నగర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు డిమాండ్ చేశారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్ సిటీ కార్యాలయంలో
గురువారం వాసంశెట్టి గంగాధర్రావు మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ప్రాచీనమైన ఉమా మార్కండేశ్వర దేవస్థానం ధ్వజస్తంభం ప్రతిష్టాపన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పుడు మీ వెనుక ఉన్న ఇన్నమూరి దీపు అప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నారని గుర్తు చేశారు. నూతన ధ్వజస్తంభ జీర్ణోద్ధారణకు పీఠాధిపతులను పిలవకుండా ప్రతిష్ఠించడం సరైన విధానం కాదన్నారు. అక్కడ ధ్వజస్తంభాన్ని పట్టించుకోకపోవడం వల్లే వైసీపీ పరిస్థితి ఇలా అయ్యిందని మాట్లాడడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం ధ్వజస్తంభం పాడైందని చెబుతున్నారని, అప్పుడు పాలకవర్గ చైర్మన్ గా పనిచేసిన ఇన్నమూరి దీపు పాలకవర్గంలో చర్చించి తీర్మానం చేసి దేవాదాయ శాఖ కమిషనర్ కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ప్రతి ఏటా భరత్ కుటుంబంతో కలిసి అక్కడ దేవుడికి 1,00,000 బిల్వార్చన నిరంతర మంత్ర పఠనం చేస్తున్న విషయం మీకు తెలియదా అని నిలదీశారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న మంత్ర పఠనం పట్ల కూడా వ్యంగ్యంగా మాట్లాడడం సరైన విధంగా లేదని అన్నారు. నగరంలో జరిగే ప్రతి విషయాన్ని భరత్ రామ్ తో ముడిపెట్టి మాట్లాడడం ఆదిరెడ్డికి తగదన్నారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన విషయంలో కూడా రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. 60 కోట్లతో మోరంపూడి ఫ్లైఓవర్, పూలే అంబేద్కర్ భవన్, 100 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రి, గ్లో గార్డెన్స్, రివర్ ఫ్రంట్, 340 కోట్లతో ఎయిర్పోర్ట్ అభివృద్ధి, 270 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఇలా అన్ని పనులకు నిధులు తెచ్చింది అప్పటి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత చేపట్టిన ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరానికి ఏం తెచ్చారో, ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అంటే 3 పార్టీల కలయిక అని అందరూ అనుకుంటున్నారని, దాని వెనుక 4వ ముఖం కూడా ఉందని, త్వరలోనే దాని విషయాలు కూడా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. 450 కోట్లతో మెడికల్ కాలేజీ, దివాన్ చెరు ఫ్లైఓవర్ టెండర్లు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నది ఆదిరెడ్డికి తెలియదా అని విమర్శించారు. ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, కంబాల చెరువు పార్క్ అభివృద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని తెలిపారు. తప్పులన్నీ మీరు చేస్తూ అంతా మార్గాన్ని భరత్ రామ్ చేశారంటూ పదే పదే విమర్శలు గుప్పించడం సమంజసంగా లేదన్నారు. ఇదే సమయంలో కూటమి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి ఏం తెచ్చారో, ఏం సాధించారో కూడా చెబితే మేము బహిరంగ చర్చకు రావడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. రాజమండ్రి నగరానికి ఒక పనికిరాని ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలిచిపోతున్నారని, ముందుగా ఆయన భాష పద్ధతి మార్చుకుంటే మంచిదని హితో పలికారు. సమావేశంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, నల్లిమిల్లి సత్తిరెడ్డి, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, రేగుళ్ల శ్రీధర్, రొక్కం త్రినాథ్, గౌరీశంకర్, చవ్వకుల సుబ్రహ్మణ్యం, సెపెని మునీశ్వరరావు, నగరబోయిన శ్రీనివాస్, మురళీకృష్ణ, నాగేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. కూడా మీరు చాలా ఎక్స్పెక్టల్గా మాట్లాడారు. ఆయన మంత్రాలు చదివేశారు, అది సార్ ఎందుకు ఇది మీ యాటిట్యూడ్ ఏమనుకుంటున్నారు? రాజమండ్రి నగరానికి ఆ రోజున ధ్వజస్తంభం ఆ రోజే జరిగింటే ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు? మీ మిస్సెసే కదా, భవానీ గారు. అలాగే అప్పుడు మీ దగ్గరే వాళ్ళు ఉంటున్నటువంటి ఎవరైతే ఎన్నమూరు దీపు ఉన్నాడో అతను ఆ రోజున అక్కడ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నటువంటి యొక్క చైర్మన్ గారు దాన్ని ఇది జీర్ణోద్ధరణ జరిగింది కాబట్టి దాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఏదైతే తన డైరెక్టర్స్ ఉన్నారో ధర్మకర్తల మండలి ఉందో ఆ ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ కమిషనర్కి పంపించాలి. అలా చేసినటువంటి సందర్భం ఉందా? లేదు. ఎంపీ గారికి ఇచ్చానన్నారు. ఎంపీ గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాయించాలి, కవరింగ్ లెటర్, ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయన మీద నిందారోపణ చేయడం ఎంతవరకు సమంజసం? ఓకే, ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే మరి ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన చేశారో దానికి ఎవరు కూర్చున్నారండి? అలాంటి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలంటే భార్య భర్తలు కూర్చోవాలి. ధ్వజస్తంభాన్ని ఎవరైతే డోనర్ చేశారో ఆ దంపతులు కూర్చోవాలి. అసలు ఏమీ లేదే, ఎవరూ లేకుండా కనీసం పీఠాధిపతులను కూడా మీరు పిలవకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళతోటి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఇంకో 150 సంవత్సరాల పాటు ఉండేటట్లుగా
ఎందుకు సార్ ఇవన్నీ ఈ మాటలు మాట్లాడటం? ఇది రాజమండ్రి సాంప్రదాయానికి విరుద్ధంగా. ఇంతకుముందు చాలామంది రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, నగర ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇంత నిర్లక్ష్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. మీ యాటిట్యూడ్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే, ఇలాంటి మాటలు ఇది రాజకీయం చేసేటువంటి గుడి రాజకీయం చేయొద్దండి. గుడి సబ్జెక్ట్ని గుడిగానే చూడండి. ఆ గుడిని ఒక అత్యంత దైవికమైనటువంటి కార్యక్రమం కింద భావించాలి, దాన్ని చేయాలి. అంతేగాని ఈ రకమైనటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీ పుష్పోత్సవం పవలింపు సేవలను గార్లపటి సూర్యనారాయణ, లక్ష్మీ వెంకటరత్నమాల దంపతుల చేతుల మీదుగా వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మల్ల వెంకటరాజు, డైరెక్టర్లు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం 6:30 గంటలకు స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పోత్సవం పవలింపు సేవలను సాయి కమల్ కేబుల్ నెట్వర్క్ అధినేత గార్లపటి సూర్యనారాయణ, వై లక్ష్మి, వెంకటరత్నమాల, శ్రీనివాస్, ధనుష్లతో వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ పుష్పోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. మాజీ మేయర్ పంతం రజని శేషసాయి, పలువురు నగర ప్రముఖులు, డైరెక్టర్లు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్వామి థియేటర్ రోడ్లో రాజేశ్వరి టిఫిన్ హోటల్ యజమాని నారాయణరావు, వరలక్ష్మి దంపతులు వారి కుమారుడు షారోన్ కుమార్ జ్ఞాపకార్థం మజ్జిగ వితరణ చేశారు. రాజమహేంద్రవరం స్వామి థియేటర్ రోడ్డులో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజేశ్వరి టిఫిన్ హోటల్ యజమాని నారాయణరావు, వరలక్ష్మి దంపతులు వారి కుమారుడు షారోన్ కుమార్ జ్ఞాపకార్థం మజ్జిగ వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జామిశెట్టి గాంధీ, బీసీ నాయకులు నొడగల సుధాం, సిటీ ఆర్ఐ భాస్కర్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువజన సంఘం ప్రెసిడెంట్ పీతా కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ సారికా మోహన్ రాజు, సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వెటర్నరీ ఆసుపత్రికి కొత్త దిశ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 27.50 లక్షల రూపాయలతో ఆధునిక ఎక్స్రే, అల్ట్రాసౌండ్ సేవలు ప్రారంభం. రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ పట్ల వెటకారంగా మాట్లాడడం మానుకోవాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వాసంశెట్టి గంగాధర్ రావు సూచన. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీ పుష్పోత్సవం, పవలింపు సేవలు గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ వెంకట రత్నమాల దంపతుల చేతుల మీదుగా వైభవంగా నిర్వహించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.